హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే కనుక నెక్స్ట్ ప్లేస్ ఇండియా గేట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇండియా గేట్కి టైంకి ఎందుకు వచ్చామంటే ఈవినింగ్ టైం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈవినింగ్ టైమే ప్లాన్ చేసుకోండి. అంతకన్నా ముందు ప్లీజ్ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశ రాజధానిలో చూడండి ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏం పేరు సార్ మీది? అర్జున్. అర్జున్ ఎక్కడుంటారు? హైదరాబాద్. ఓకే, ఏ ఛానల్? బాను స్మార్ట్ లాగ్స్. బాను స్మార్ట్ లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాను స్మార్ట్ లాగ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా ముందు నేనే చేస్తాను. చూసారా గైస్, మనం తెలుగు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటున్నప్పుడు మనకు అలా పరిచయం అయిపోతూ ఉన్నారనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. కోర్స్ ఇంకా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ అని ఒక హ్యాపీనెస్ కూడా అనమాట. మేమైతే ఇంకా లోపలికైతే కనుక ఎంటర్ అవుతున్నాను అనమాట. చాలా అంటే లైటింగ్ వల్ల అనమాట. ఇండియా గేట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే కనుక ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. సో తనైతే కనుక ఫోటోగ్రాఫర్ మనకి కొన్ని శాంపిల్స్ అయితే తీస్తాడు. మనకి నచ్చింది ఓకే అని అనుకుంటే కనుక వాటిని ఓకే చేస్తాడు. లేదు అంటే కనుక ఇంకా అవి డిలీట్ చేసేస్తాడనమాట. సో ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్ అంటాడు ఫోటో, కానీ చాలా దించేస్తాడు. మనం మాత్రం చూసుకుంటూ ఉండాలి ఎన్ని ఫొటోస్ దిగుతున్నామా ఏంటి అనేది. మన ఫోన్లో ఆ లైటింగ్ అయితే రాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే క్యామ్ వల్ల మన దగ్గర ఫోటో ఎక్కడ దిగినా కూడా లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసుకొని ఫొటోస్ ఎన్ని వచ్చాయో ఏంటో దాన్ని బట్టి అయితే కనుక చూసుకోండి. ఒకేసారి చాలా తీసేసి ఎంత అమౌంట్ అని చెప్పేస్తారనమాట. సో మనకైతే కనుక ఎన్ని కావాలో అన్నే వరకు తీసుకోవాలి. అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన మొబైల్ క్యామ్ ఓకే అని అనుకుంటే కనుక ఇంకా మీ మొబైల్తో తీసేసుకోవచ్చు. కనపడుతుంది కదా ఆ విగ్రహం అయితే కనుక సుభాష్ చంద్రబోస్ గారిది అనమాట. సో చాలా బాగుంది కదా లైటింగ్లో అయితే కనుక చూడ్డానికి. సో ఇక్కడైతే కనుక మనం ఇటు సైడ్ అయితే కనుక ఫస్ట్ వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి ఇండియా గేట్ ఇది చాలామంది అమరవీరులకు నిదర్శనంగా కట్టారనమాట. 10 ఇయర్స్ అయితే పట్టింది ఇది మొత్తం కట్టడానికి కూడా. చాలా నిరసనలు ఇక్కడి నుంచే కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే మొత్తం 133 ఫీట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. లోపలికి రావడానికి అయితే కనుక టికెట్ ఫీజు ఏమీ లేదు, ఫ్రీ అనమాట. ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. బట్ కానీ ఈ టైంకి వస్తే కనుక చూసారా అసలు ఎంత ఎంత బాగుందో అసలు మొత్తం అంతా కూడా లైటింగ్స్, ఎంత హడావుడ, ఎంతమంది ఆడుకుంటున్నారు, షటిల్ ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అక్కడ అంతా కూడా బ్లూవి లైటింగ్స్ పెట్టుకొని అందరూ కూడా గాల్లోకి వేస్తూ ఉన్నారు. నాకైతే ఇంకా అసలు చాలా బాగా నచ్చింది. మీకు చూడండి వీడియోలో చాలా డీప్గా అబ్జర్వ్ చేయండి. గాల్లో ఎగురుతుంది కదా బ్లూ కలర్ లాగా అసలు. సో కనపడిందా? మేమైతే కనుక అసలు అసలు ఏంటి ఇలా ఆడుతున్నారు అని చెప్పేసి అనిపించింది అనమాట. దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా చాలా బాగుంది ఇండియా గేట్ అయితే కనుక. నిజంగా ఫస్ట్ నేనైతే ఇదే కనుక చూడాలని అనుకున్నాను. బట్ కానీ ఈవినింగ్ వరకు ఆగడానికి కోసం మార్నింగ్ వేరే వేరే అన్నీ చూశాను అనమాట. సో ఇక్కడైతే అమరవీరుల పేర్లన్నీ కూడా ఇండియా గేట్ మీద అయితే ఉంటాయన్నమాట. సో చాలా బాగుంది. నాకైతే అసలు ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నమాట ఇండియా గేట్ చూసినందుకు. నిజంగా ఎంతోమంది త్యాగాల ఫలితం కదా, దానికి గుర్తుగా కట్టినందుకు ఇది ఇండియా గేట్. ఆ లైటింగ్ది ఒకటి తీసుకో మనం కూడా ఆడుకుందామని చెప్పాను. సో వెంకీ అయితే ఒకటి తీసుకున్నాడు అనమాట. సో చూడ్డానికి ఈజీగానే వెళ్ళిపోయిద్దని అనుకున్నాం కానీ ట్రై చేద్దాం ఎలా వెళ్తుందో. అందరూ వేస్తుంటే చాలా ఈజీగా గాల్లో వేసేయచ్చు అని అనుకున్నాడు. బట్ కానీ అసలు చాలా చాలా కష్టం అనమాట. ట్రై చేస్తూ ఉన్నాడు వేయడానికైతే కనుక. బట్ కానీ ఆ రబ్బర్ అదంతా సెట్ చేసేలోపు ఓడిపోతూ ఉంది. సో మొత్తానికైతే ట్రైల్ అయితే వేస్తున్నాడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొనుక్కోవడం ఇక్కడైతే కనుక ఇదే జరుగుతుంది అసలు. అదే రైట్ రైట్ రైట్
మామూలుగా లేదు అసల. ఎన్ని సార్లు ట్రై చేస్తున్నాడో నాకైతే మస్తు నవ్వొస్తుందనమాట అసల. అది ఎయడం అదేమో పడిపోవడం ఇదే జరుగుతుంది. కానీ అయితే అసలు ఇక్కడ అందరూ అంతే ట్రై చేయడం, వాళ్ళది పడిపోవడం ఇదే జరుగుతుంది చూసారా? వచ్చేసిన వాళ్ళందరూ గూడా చాలా అంటే చాలా పైకి వేసేస్తున్నారు. ఇక్కడ అయితే గనక అసల చాలా చూసారా ఎంత హైట్ వెళ్తుందో ఒక్కొక్కటి. నిజం వెంకీ గూడా ట్రై చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఇంకా ఎంత పైకి వేసేసారో మీరే చూసేసేయండి. ఎన్ని సార్లు ట్రై చేస్తూ ఉన్నాడో కానీ ఇంకా అయినా సరే అది వచ్చేంత వరకు అసలు వదలడం లేదు దాన్ని. ఏదో అలా వస్తూ ఉందనమాట. కానీ చాలా గట్టిగా లాగాలి. ఆ రబ్బర్ రివర్స్ మన చేతికి తగిలిందనుకంటే గనక మామూలుగా పెయిన్ రాదు అసల. చాలా బ్లడ్ కూడా వచ్చేస్తుంది. అలా సురుక్కుమని మా పాపకు ఆల్రెడీ వచ్చింది. ఇంకా నువ్వు వేసింది ట్రయల్ చాలులే అని చెప్పేసి నేను అడిగాను. ఇదిగోండి ఇక్కడ నాకైతే గనక ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళైతే గనక చెప్తున్నారు ఎలా వేయాలో ఏంటో అని. వాళ్ళైతే అసలు మస్తు వేస్తున్నారు. ఆకాశంలో అలా వెళ్ళిపోతుందనమాట. అలా కాదు దా అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. ఎలా వేయాలో ఏంటో అనేది. మేమైతే మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఎంతసేపు ఆడుకున్నామో అక్కడైతే అసలు చాలాసేపు అయితే ఆడుకున్నాం అనమాట. నాకైతే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాననమాట. అలా వేస్తూ ఉండు వచ్చేస్తూ ఉంటుంది. చాలా గట్టిగా లాగు అని అయితే చెప్తున్నారు. ఇంక నేను వెంకీని వదిలేసేసి ఇంక వాళ్ళతో కూర్చొని చాలాసేపు అయితే ఆడుకున్నాను. మేమైతే ఇంకా పోటీగా వేస్తూ ఉన్నాం అనమాట. కానీ నాదైతే అంత హైట్ అయితే వెళ్ళట్లేదు. కానీ వేస్తూనే ఉన్నాను. అలా వస్తుందేమో అని అనుకొని ఇంకా చూడండి ఎవరికేసి తన్నేసానో అది అలా ఎక్కడికో ఎగిరిద్ది అనుకున్న తీరా చూస్తే వెళ్ళి వాళ్ళకైతే తగిలిందనమాట. వాళ్ళైతే ఫొటోస్ దిగడానికి అయితే నుంచున్నారు. నేనేమో వాళ్ళ మీద వేశాను. ఇప్పుడు చూడండి గైస్ వెంకీ ఎలా వేస్తుంది. ఓకే ఏ సూపర్ వచ్చేసింది. వెంకీ అందరూ కొనుక్కోవడం ట్రయల్ చేయడం ఇల్లు అందరూ ట్రై రెడీ 1 2 3 ఏ అచ్చా హే వావ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెంకీ వచ్చేసింది వెంకీ నీకు ఓ 10 కొనుక్కొని అమ్మేసే. నాకు ఇవ్వు అని పోట్లాడుతూ ఉన్నాను. ఇక్కడైతే అసలు నేను చూస్తూ ఉన్నాను చూడండి. అసలు ఎంత ట్రై చేస్తూ ఉన్నాను కానీ నన్ను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేనైతే బార్డర్ దాటి వేసేసాను అనమాట. నాది దాని లోపలికి వెళ్ళిపోయింది, గేట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. నేనైతే అది రాదేమో అనుకున్నాను. అక్కడైతే కనుక ఒక జవాన్ అయితే కనుక వెళ్ళాను దగ్గరికి ఇవ్వమని చెప్పేసి. మనమైతే కనుక దాని లోపలికి వెళ్ళకూడదు కదా. సో తనైతే గనక తన గన్తో అయితే గనక జస్ట్ నా వైపు మూవ్ చేశాడనమాట. నిజంగా చాలా అంటే చాలా పైకి వెళ్ళింది. వేయడమే నేను బోర్డర్ దాటి వేసాననమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే గనక. వచ్చేసినాక ఇంకా ఉంటుంది ఆ హ్యాపీనెస్. ఇంకెంత హైట్ వేస్తామా ఇంకెంత హైట్ వేస్తామా అని చెప్పేసి అలా వేస్తూనే ఉన్నాము. అస్సలు టైం తెలియలేదు. చాలాసేపు అంటే చాలాసేపు ఇంక అక్కడే టైం స్పెండ్ చేసామన్నమాట. నిజంగా ఇక్కడికి వస్తే అసలు టైమే తెలీదు. అంత ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా మీరైతే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చాలా రోజులు అయిపోయింది పీచ్ మిఠాయి అయితే తీసుకొని. సరే అని చెప్పేసి మేము ముగ్గురం అయితే కనుక తీసుకున్నాం అనమాట. హ్యాపీగా ఈవినింగ్ టైంలో కూర్చొని ఇండియా గేట్ ముందు ఆ పీచ్ మిఠాయి తింటూ ఉంటుంటే నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు ఏం కావాలి లైఫ్కి ఇంతకన్నా అనిపించింది అనమాట. లైఫ్లో కొన్ని ఎంజాయ్ మూమెంట్స్ అసలు ఎంజాయ్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది మన లైఫ్లో ఏం మిస్ అవుతామా ఒక్కొక్కసారి అని చెప్పేసి. ప్లీజ్ మీరు మాత్రం ఈ వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఇంక మనమైతే డిన్నర్ చేయాలి. డిన్నర్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దురు గాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.